సో 2 ఇయర్స్ తర్వాత 'భోలా శంకర్' ఫ్లాప్ తర్వాత చిరంజీవి గారు మళ్ళీ స్క్రీన్ మీద కనిపించారు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో వచ్చిన 'మన శంకర వరప్రసాద్' మూవీలో అయితే చిరంజీవి గారు నటించడం జరిగింది. ఈ మూవీ లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత అయితే సెట్స్ మీదకెళ్ళి అప్పటి నుంచి షూట్ చేసి ప్రమోషనల్ కంటెంట్స్ రిలీజ్ చేసి సంక్రాంతికి ఖచ్చితంగా బరిలోకి దింపాలి అనే ఒకే ఒక మైండ్ సెట్‌తో అయితే ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అనుకున్నట్టే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఈసారి అనిల్ రావిపూడి దొరికేస్తాడు అనేసి అయితే చాలా మంది అనుకున్నారు. కానీ ఆ అవకాశం అయితే అనిల్ రావిపూడి గారు ఇవ్వలేదనే చెప్పాలన్నమాట. ఎందుకంటే అనిల్ రావిపూడి మూవీస్‌లో క్రింజ్ ఉంటుంది. కానీ ఆ క్రింజ్‌ని కూడా ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉన్నారంటే అది ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే. అనిల్ రావిపూడి గారి మూవీస్ యూత్‌కి పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కంటే ఒక లైక్ ఒక కోహినూర్ డైమండ్ లాంటిదన్నమాట అనిల్ రావిపూడి గారి మూవీస్ అంటే. సో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'మన శంకర వరప్రసాద్' నిన్న ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ప్రీమియర్స్‌కి కూడా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ అలాగే ఆ లేడీస్ ఉమెన్ ఆడియన్స్ కూడా చాలా వరకు అయితే థియేటర్స్ దగ్గర కనిపించారనమాట. సో మనం అర్థం చేసుకోవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్‌లో బాస్‌కున్న క్రేజ్ ఏంటో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో బాస్‌కున్న పేరేంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రీమియర్ టాక్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్స్, అసలు బుక్ మై షోలో ఒక టికెట్ కూడా దొరికే అవకాశం అయితే లేదు. ఇంకా ఈ హవా ఒక 6-7 డేస్ ఉండే అవకాశం అయితే ఉంది. ఎవరైనా మూవీకి వెళ్ళాలనుకుంటే ముందస్తుగానే టికెట్స్ బుక్ చేసుకోండి. లేట్ అవుతే టికెట్లు దొరికే ఛాన్స్ అయితే లేదనమాట. సో భారీ అంచనాలతో రిలీజ్ అయిన 'మన శంకర వరప్రసాద్' ప్రీమియర్స్ లో భారీ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని ఇలా నార్మల్ గా థియేటర్ లో అయితే రిలీజ్ అయింది. చాలా హౌస్ఫుల్ పడ్డాయి. 'మన శంకర వరప్రసాద్' లో అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారిని చాలా యంగ్ గా అంటే చాలా ఫ్రీ ఫ్లోలో ఉన్న లుక్ లో అయితే చూపించారు. అండ్ చిరంజీవి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేసి జనాల్ని ఆకట్టుకున్నారు. తను చెప్పే డైలాగ్ లై ఉండొచ్చు, యాక్టింగ్ చేసే విధానము, ఒక వింటేజ్ స్టైల్, తన డాన్స్ మూవ్స్, హూక్ స్టెప్ లో ఏదైతే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఉందో అది మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. చాలా కాలం తరువాత ఒక డైరెక్టర్ చిరంజీవి గారిని మంచిగా కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం ఇది ఫస్ట్ టైం అనే చెప్పాలి. రైట్. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కి, అనిల్ రావిపూడి గారు టేకింగ్ కి చిరంజీవి గారు రఫ్ ఆడించారనే చెప్పాలి. తన వింటేజ్ యాక్టింగ్ తో, తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో మాత్రం ముందుండి సినిమాని అయితే నడిపించడం జరిగింది అనమాట. సో నయనతార కూడా తన వరకు తను బెస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. డబ్బింగ్ మాత్రం కొంచెం అటు ఇటుగా సెట్ అవ్వలేదు అనేసి అయితే నాకు అనిపించింది. అండ్ చాలా వరకు కూడా థియేటర్స్ లో చెప్పడం జరిగింది. అండ్ వెంకటేష్ గారి క్యామియో ఏదైతుందో అది వరస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే అది ఏ మాత్రం పండలేదు. వెంకటేష్ గారి క్యామియో లైక్ ఏదర్ వేరే వాళ్ళతో అయినా చేయించి ఉండాల్సింది, లేదంటే లైక్ ఓన్లీ చిరంజీవి గారితో కంటిన్యూ చేస్తున్నా బాగుండేది అనేసి అయితే నాకు అనిపించింది పర్సనల్ గా. ఎందుకంటే ఇద్దరు బిగ్ స్టార్ హీరోస్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆ కంటెంట్ రైటింగ్ కూడా అలా బిగ్గెస్ట్ గానే ఉండాలి. బట్ ఇది చిరంజీవి గారి ఫిలిం కాబట్టి అనిల్ రావిపూడి గారు అల్టిమేట్ గా చిరంజీవి గారిని హైలైట్ చేయడానికి చూస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చిరంజీవి గారు, వెంకటేష్ గారి కాంబినేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సో ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అండ్ చాలా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ కి ముందు కూడా ఒక కొత్త సాంగ్, అంటే మనం ఏదైతే వినలేదో అది సాంగ్ లో అది ఇంటర్వెల్ కి ముందైతే వస్తుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే అనిల్ రావిపూడి ఇంకా దొరకడు, అనిల్ రావిపూడి ఫ్లాప్ కొట్టే అవకాశం లేదు అనేసి అయితే మళ్ళీ అనిల్ రావిపూడి ప్రూవ్ చేశాడు. ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ఆ రేంజ్ హిట్ స్ట్రీక్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి అనే చెప్పుకోవచ్చు. రాజమౌళి గారికి ఫ్లాప్ ఎలా అయితే రాదో అనిల్ రావిపూడి గారికి కూడా ఫ్లాప్ అలానే రాదు. ఇక పైన కూడా రాబోదు అనేసి అయితే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఉన్న ఆసక్తికరమైన బజ్ ఏంటంటే లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ తో వచ్చాడు, ఈ సంక్రాంతికి చిరంజీవి వెంకటేష్ తో కలిపి వచ్చాడు. మరి రాబోయే సంక్రాంతికి ఎవరితో వస్తాడు అనేసి అయితే ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. కానీ ట్రేడ్ వర్గాల్లో ఉన్న ఇండస్ట్రీ సర్కిల్లో ఉన్న వార్తల ప్రకారం అయితే రాబోయే సంక్రాంతికి నాగార్జున గారితో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మూవీ అనేసి అయితే బయట టాక్ వస్తుంది. అది కానీ నిజమైతే అటు బాలయ్య గారికి భగవంత్ కేసరి, చిరంజీవి గారికి మనశంకర వరప్రసాద్ అండ్ వెంకటేష్ గారికి సంక్రాంతికి వస్తున్నాం. ఈ ముగ్గురు స్టార్ హీరోస్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఒకటే ఒక స్టార్ హీరో అంటే సీనియర్ హీరోస్ లో మిగిలింది నాగార్జున గారు మాత్రమే. కాబట్టి ఆయనకు కూడా ఒక మంచి బ్రేక్ త్రూ అయితే లభించే అవకాశం ఉంది. అండ్ నాగార్జున గారి కామెడీ టైమింగ్ ని వాడుకోవాలంటే
అనిల్ రావిపూడి గారు ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పాలి. సో మనం కూడా కోరుకుందాం అనిల్ రావిపూడి గారు నాగార్జున గారితో సినిమా తీసి సేమ్ బాలయ్య, వెంకటేష్ అండ్ చిరంజీవి గారితో చూసిన స్టేజ్ ని నాగార్జున గారితో కూడా చూడాలి. నాగార్జున గారికి కూడా సక్సెస్ ఇవ్వాలనేసి అయితే మనం కోరుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్స్ అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.